కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు, ఎడు చూసినా గోల్డ్ సిల్వర్, అధికారులే ముక్కును వేలేసుకునేలా ఆస్తులు. ఇది హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో బయటపడ్డ అక్రమాస్తులు. జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఇక కుమార్ నివాసంలో నిన్నంతా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఈ తనిఖీలు కొనసాగాయి. నిన్న తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మలాపూర్లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేశారు. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగించారు. ఏసీబీ తనిఖీల్లో భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో ఆ నగదు లెక్కింపునకు కౌంటింగ్ మిషన్స్ ను అధికారులు వినియోగించారు. దాదాపు 1.20 కోట్ల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లను అధికారులు గుర్తించారు. ఇక బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మలాపూర్లోని కుమార్ నివాసంలో 2 కార్లను సీజ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ప్రాథమికంగా 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గత నెలలో తన కుమార్తె వివాహాన్ని కుమార్ అంగరంగ వైభవంగా ఎంతో డబ్బులు వెచ్చించి మరీ జరిపించాడు. వివాహం కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ డబ్బులు ఎలా సంపాదించారన్న దానిపై కుమార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించినట్టుగా సమాచారం.